హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. చాలామందికి వన్‌ప్లస్ మొబైల్ తీసుకోవాలని ఉంటది కదా! అయితే రీసెంట్‌గా వన్‌ప్లస్ మంచి మిడ్ రేంజ్ ప్రైస్‌లో అండర్ 20,000 సెగ్మెంట్‌లో ఇది కొత్త మోడల్ వన్‌ప్లస్ నార్డ్ CE2 లైట్ 5G మొబైల్ లాంచ్ చేసింది. సింపుల్ ఇలాంటి బ్లాక్ బాక్స్ ప్యాకేజింగ్‌లో వచ్చింది. ఇంకో సైడ్ వన్‌ప్లస్ బ్రాండింగ్ ఉండేసి బ్యాక్ సైడ్ కూడా పెద్దగా డీటెయిల్స్ ఏం లేవు. ఇది నాకు రివ్యూకి వచ్చింది. బ్లాక్ డస్క్ కలర్. ఇది బ్లూ కలర్‌లో కూడా అవైలబుల్ ఉంది. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీని లుక్స్, ఫీచర్స్, బిల్డ్ క్వాలిటీ అవన్నీ డీటెయిల్‌గా చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, మీరు అన్బాక్స్ చేయంగానే ఒక ప్యాకెట్‌లో యాక్సెసరీస్ పెట్టేసి వచ్చినాయి. ఒకటి మీకు సాఫ్ట్ సిలికాన్ కేస్ వచ్చింది. బాగానే ఉంది కేస్ క్వాలిటీ. ఇంకోటి బ్లాక్ కలర్ ప్యాకెట్ వచ్చింది కదా! అందులో మీకు సిమ్ ఎజెక్షన్ టూల్, కొన్ని డాక్యుమెంట్స్ అవి వచ్చినాయి. అయితే మీరు యూజ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని స్టిక్కర్స్ కూడా వచ్చినాయి వన్‌ప్లస్ నార్డ్‌వి. ఇది వారంటీ డీటెయిల్స్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఇంకా మొబైల్ ఇట్లా డీసెంట్‌గా ట్రేలో ప్యాక్ చేసి వచ్చింది. కింద వేరే యాక్సెసరీస్ ఇక్కడ చూడొచ్చు. ఒకటి టైప్ సి రెడ్ కలర్‌ది కేబుల్ వచ్చింది. ఇంకోటి మీకు 33 వాట్స్‌ది సూపర్ వూక్ ఛార్జర్ వచ్చింది దీంతో పాటు. ఇంకా మీకు మొబైల్ అంటే నీట్‌గా ఇట్లా ప్లాస్టిక్ కవర్‌లో ర్యాప్ చేసి వచ్చింది. ఇదంతా తీసేసి మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. ఇది బాగానే ఉంది, బ్లాక్ కలర్. చేతిలో పట్టుకుంటే ఫీల్ అది మంచి ప్రీమియం ఫీలే ఉంది. ఇది వెయిట్ వచ్చేసి అరౌండ్ మీకు 195 గ్రామ్స్ ఉంది. డిస్ప్లే 6.59 ఇంచెస్‌ది. ఎనర్జీ ఎఫిషియెంట్ డిస్ప్లే అది. ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సీడీ ఐపీఎస్ డిస్ప్లే. ఇక్కడ మీరు ఫ్రంట్ సెల్ఫీ కెమెరా చూడొచ్చు. 16 మెగాపిక్సెల్. ఇంకా ఇయర్ పీస్ గ్రిల్ చూడొచ్చు. డిజైనింగ్ అది బాగానే ఉంది. ఆల్రెడీ స్క్రీన్ ప్రొటెక్టర్ దానిపైన పెట్టేసి వచ్చింది. ఇంకా మీకు ఆన్ చేసి అవన్నీ బెజిల్స్ అవన్నీ తర్వాత చూపిస్తాను. ఓవరాల్ మొత్తం కంప్లీట్ ప్లాస్టిక్ బాడీయే. థిక్నెస్ వచ్చేసి 8.5 mm ఉంది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ చూడొచ్చు. ఫ్లాట్ ఫ్రేమ్ ఉంది. బాగానే ఉంది డిజైనింగ్ అది. కలర్ కూడా ఓకే అని చెప్పొచ్చు. పైన సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ చూడొచ్చు. ఇటు సైడ్ మీకు సిమ్ ట్రే ఉంది. ఇది కూడా ఒకసారి తీసి చూపించేస్తాను. హైబ్రిడ్ సిమ్ ట్రే. మీరు 5G సిమ్ 2 వేసుకోవచ్చు, లేకపోతే ఒక 5G సిమ్, ఒక మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఇటు సైడ్ ఉన్నాయి చూడొచ్చు మీరు. ఇంకా బాటంలో మీకు 3.5 mm ఆడియో జాక్, ప్రైమరీ మైక్, టైప్ సి పోర్ట్, ఇంకా స్పీకర్ గ్రిల్ కూడా చూడొచ్చు. ఇందులో స్టీరియో స్పీకర్స్ ఏం లేవు. 20,000 రేంజ్‌లో అది ఇవ్వాల్సింది యాక్చువల్‌గా. ఇక్కడ వన్‌ప్లస్ బ్రాండింగ్. ఇంకా ఇది బ్యాక్ ఈ ఫినిషింగ్ చాలా బాగుంది. మొత్తం సాటిన్ మ్యాట్ ఫినిష్ ఉండేసి ఇక్కడ లైన్స్ తోటి టెక్స్చర్డ్, అంటే ఇట్లా చేయి పెడితే ఫీల్ అవుతుంది. డిఫరెంట్ ప్యాటర్న్ ఉండేసి ఇక్కడ కెమెరా సెటప్ చూడొచ్చు. మీకు ట్రిపుల్ కెమెరా సెటప్. ఇందులో 64 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, మెయిన్ కెమెరా ఉంది. 2 ఒకటి మ్యాక్రో, ఒకటి డెప్త్ ఉంది, ఒకటి ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ f2.0ది కెమెరా ఉంది. ఇంకా ఆన్ చేసేసి మొత్తం నేను ఫింగర్ ప్రింట్ అవన్నీ వేసేసి సెటప్ చేసి కొన్ని గంటలు యూస్ చేసి దాని పర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ, లుక్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయో ఇంకో రాబోయే క్లిప్లో డీటెయిల్గా చెప్తాను. అంటే ఈ ప్రైస్ రేంజ్లో చూద్దాం మనం వేరే బ్రాండ్స్ తోటి కంపేర్ చేస్తే ఇది ఎట్లా ఉందనేది. ఇది వన్‌ప్లస్ నార్డ్ CE2 లైట్ 5G మొబైల్. నేను ఒక 2 గంటలు యూజ్ చేసి రిమైనింగ్ వీడియో చేస్తున్నాను. కంప్లీట్ ప్లాస్టిక్ బ్యాకే ఉంది, కానీ ఫినిషింగ్ అది బాగానే ఉంది. ఇంకా వన్‌ప్లస్ ఫ్యాన్స్ ఎవరైతే వన్‌ప్లస్సే కావాలనుకుంటారో అరౌండ్ 20,000లో దీనికి వెళ్ళొచ్చు. చాలా కంపెనీస్ తోటి కాంపిటీషన్లో ఇది లాంచ్ చేసినట్టున్నారు వీళ్ళు. డిస్ప్లే వచ్చేసి 6.59 ఇంచెస్ది ఫుల్ హెచ్‌డి ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్ప్లే. ఇక్కడ మీరు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా చూడొచ్చు. ఇయర్ పీస్ గ్రిల్, ఇంకా బెజల్స్ సైడ్స్లో, ఇంకా పైన థిన్‌గానే ఉన్నాయి. కింద చిన్న ఏరియాలో కొంచెం పెద్దగా ఉంది. బ్రైట్నెస్ అంటే యాక్చువల్గా ఈ ప్రైస్ రేంజ్ AMOLED ఎక్స్పెక్ట్ చేశాను నేను డిస్ప్లే, కానీ ఇందులో ఐపీఎస్ డిస్ప్లే ఉంది కదా. AMOLED డిస్ప్లే ఇచ్చి ఉంటే బాగుండేది. వేరే బ్రాండ్స్ అదే ప్రైస్లో AMOLED ఇస్తున్నారు కదా. AMOLED తోటి కంపేర్ చేస్తే బ్రైట్నెస్ తక్కువ ఉంది, కానీ కలర్ సాచురేషన్, కలర్స్, కాంట్రాస్ట్ అంతా బాగానే ఉంది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, పర్ఫార్మెన్స్, స్పీడ్ అది కూడా ఓకే ఉంది, యాక్యురేట్ ఉంది. ఇంకా UI అది స్మూత్గానే ఉంది. ఇది వచ్చేసి మీకు ఆక్సిజన్ OS 12.1 తోటి వస్తుంది. ఆండ్రాయిడ్ 12 తోటే వస్తుంది. ఎక్కడ ఏమి ల్యాగ్ అది ఏం లేదు. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 695 5G ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. 6 నానోమీటర్ బేస్డ్ అది. ఈ రేంజ్లో 20,000 రేంజ్లో అన్ని మొబైల్స్ ఇవాళ రేపు ఆ స్నాప్డ్రాగన్ 695 తోటే వస్తున్నాయి. అయితే ఆ ప్రాసెసర్ చాలామంది 695 అంటే అబ్బా పాత ప్రాసెసర్ అనుకుంటారు, కానీ కాదు. అది యాక్చువల్గా 750G కంటే కూడా ఇది ఇంకా బెటర్ ప్రాసెసర్. ఇది కొత్త దాని తర్వాత వచ్చిన ప్రాసెసరే. అయితే గేమింగ్కి దానికి బాగానే ఉంటుంది. ఇంకా డిస్ప్లే 120 హెర్ట్జ్ కదా, చాలా స్మూత్ బాగుంది. అంటే మీకు బటరీ స్మూత్ డిస్ప్లే ఉంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్స్ ప్యానల్ అది. బ్రైట్నెస్ కూడా నేను 80% పెట్టాను. బ్రైట్నెస్ అది ఓకే, కానీ మనకు ఆ ప్రైస్కి AMOLED ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఆ రెడ్ కలర్స్ చూడండి మీరు. రెడ్ కలర్స్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. డిస్ప్లే కలర్స్ పంచి కాంట్రాస్టీ బాగున్నాయి. ఇంకా ఇక్కడ అబౌట్ ఫోన్లో మీకు వేరే డీటెయిల్స్ కూడా చూపించేస్తాను. ఇందులో ఇక్కడ ప్రాసెసర్ డీటెయిల్స్ చూడొచ్చు. 695 5G ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. ఇంకా
ఆండ్రాయిడ్ వర్జన్ 12 ఇది. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి మీకు ఏప్రిల్ 2022 ఉంది. ఇంకా స్టోరేజ్ డీటెయిల్స్ అంటే ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి కదా, మీకు 6/128, 8/128 జీబీది. స్టోరేజ్ వచ్చేసి యూఎఫ్ఎస్ 2.2 ఉంది. అందులో మీకు ఆల్రెడీ 18% అంటే 23.8 జీబీ మీకు యూజ్ అయిపోయింది. ఇంకా కూడా కావాలంటే మైక్రో ఎస్డీ కార్డ్ వేసుకొని మీరు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ర్యామ్ అంటే ఇది 6 జీబీ వేరియంట్ కదా, మీరు ఇక్కడ వర్చువల్ ర్యామ్ 2, 3, 5 జీబీ ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. లేకపోతే 8 జీబీ మోడల్ కూడా అవైలబుల్ ఉంది. డిస్ప్లే బ్రైట్నెస్ అవి సెట్టింగ్స్ అంటే మీకు ambient లైట్ సెన్సర్ ఉంది. రిఫ్రెష్ రేట్ 120 డిఫాల్ట్ పెట్టొచ్చింది. మీకు బ్యాటరీ సేవ్ చేయాలంటే 60 పెట్టుకోవచ్చు, కానీ 120 పెట్టుకోవడమే బెటర్. ఇంకా కలర్ ఆప్షన్స్ అంటే మీకు ఇక్కడ వివిడ్ న్యాచురల్ ఉన్నాయి. మీకు వివిడ్లోనే బాగుంది కలర్. ఇంకా స్క్రీన్ టెంపరేచర్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ డిఫాల్ట్ ఏదైతే వచ్చిందో అదే బాగుంది. ఇక్కడ కింద బాటంలో మీరు కూల్ వామ్ డిఫాల్ట్ పెట్టుకోవచ్చు, ఏం అవసరం లేదు అడ్జస్ట్మెంట్. ఇంకా బ్యాటరీ అంటే ఇది 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ సూపర్ బుక్ ఛార్జర్ తోటి వస్తుంది. కానీ వేరే కాంపిటీషన్లో వేరే బ్రాండ్స్ మీకు 60 వాట్స్ పైన ఫాస్ట్ ఛార్జర్లు ఇస్తున్నాయి కదా, అది కూడా నాకు కొంచెం అంటే ఛార్జర్ అడాప్టర్ ఇంకొంచెం పవర్ఫుల్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా కెమెరా యాప్ అంటే కెమెరా చాలా నచ్చింది నాకు. ఇందులో మీకు 64 మెగాపిక్సెల్ f1.7ది ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఉన్న AI ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ మ్యాక్రో ఉన్నాయి, కానీ అవి వేస్ట్ యాక్చువల్గా. ఇందులో ఇంకోటి కూడా మిస్సింగ్ ఉంది, ఏంటంటే కాంపిటీషన్లో వేరే బ్రాండ్స్ అల్ట్రా వైడ్ ఇస్తున్నాయి కదా, వీళ్ళు కూడా అల్ట్రా వైడ్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అదొకటి మిస్సింగ్ ఉంది. ఇంకోటి మీకు డిస్ప్లేలో కూడా 4K మీకు వీడియోస్ యూట్యూబ్లో అట్లా సపోర్ట్ లేదు, అది కూడా చెక్ చేశాను. HDR సపోర్ట్ లేదు. ఇక్కడ కెమెరా ఆప్షన్స్ అంటే ప్రో, పానో, మ్యాక్రో, స్లో మోషన్ అవన్నీ ఉన్నాయి. కెమెరా వరకు ఓకే అని చెప్పొచ్చు. కలర్స్ బాగున్నాయి, వైట్ బ్యాలెన్స్ బాగుంది. ఇంకా ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ ఒకసారి చూపించేస్తాను. మీరు హై ఎఫిషియన్సీ వీడియో కోడెక్లో కూడా షూట్ చేసుకోవచ్చు. ఓవరాల్ కెమెరా శాంపిల్స్ నేను తీశాను కదా, నాకు కెమెరాలో ఎలాంటి కంప్లైంట్ లేదు. లో లైట్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఇంకా మీకు అన్ని షార్ట్స్ ఈవెన్ స్కిన్ టోన్స్ కూడా పిక్చర్స్ పోర్ట్రేట్స్ అవి తీసినప్పుడు స్కిన్ టోన్స్ కూడా బాగున్నాయి. వీడియోలో ఓన్లీ 1080, ఇది కూడా ఒకటి మిస్సింగ్ ఉంది. 4K వీడియో షూట్ చేయదు ఇది, అదొకటి మిస్సింగ్ ఉంది. కొన్ని ఇట్లాంటి కాస్ట్ కట్ డౌన్ చేయడానికి కొన్ని ఫీచర్స్ మిస్సింగ్ ఉన్నాయి. అంటే ఆ స్నాప్డ్రాగన్ 695లోనే ఆ ఆప్షన్స్ ఉండవు మీకు. మిగతా అంటే ఇంకా పిక్చర్ క్వాలిటీ మీరు చూడండి. నేను వీడియో లాస్ట్లో ఫొటోస్ ఇంకా వీడియో శాంపిల్ కూడా ఒక క్లిప్ పెడతాను. లో లైటింగ్ బాగానే ఉంది. నేను ఒకటి లో లైటింగ్ పిక్చర్ కూడా తీశాను, మీకు అది కూడా చూపిస్తాను. మీకు ఎట్లా అనిపించినాయి కెమెరా శాంపిల్స్ మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే ఓకేనే అనిపించినాయి. అంటే కెమెరా వరకు ఓకే, డిస్ప్లే కూడా ఓకే. కాకపోతే ఇంకా అదే OnePlus కావాలి, OnePlus లేకపోతే ఆక్సిజన్ OS ఫ్యాన్స్ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం ఇది మొబైల్ వెళ్ళొచ్చు. కానీ ఇంకా కాంపిటీషన్లో వేరే బ్రాండ్స్లో మీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇక్కడ డిస్ప్లే క్వాలిటీ ఇంకా స్పీకర్ క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. శ్రీనివాస్, ఈరోజు ఈ వీడియోలో ప్రతి మనిషికి పొద్దున్న లేవగానే ప్రతిరోజు యూజ్ వచ్చే ఐటమ్, ఇంకా రాత్రి పడుకునేటప్పుడు కూడా ఎవ్రీ డే యూస్ఫుల్ గ్యాడ్జెట్ ఒకటి మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. మీరు 3 బాక్సులు ఉన్నాయేమో కేసుతో పాటు వచ్చింది. మీరు ఎక్కడైనా టూర్కి వెళ్ళినప్పుడు కూడా మీ సూట్ కేసులో అట్లా పడేస్తే మీరు క్యారీ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఇంకా నేను చూసారు కదా డిస్ప్లే ఇంకా స్పీకర్ క్వాలిటీ నాకు ఓకేనే అనిపించింది. కానీ స్టీరియో స్పీకర్స్ మిస్సింగ్ ఉన్నాయి. ఇట్లా కొన్ని ఇందులో మిస్సింగ్ ఉన్నాయి. స్టీరియో స్పీకర్స్ మిస్సింగ్ ఉన్నాయి, అడాప్టర్ తక్కువ వాటేజ్ ఉంది, AMOLED డిస్ప్లే మిస్సింగ్ ఉంది, వైడ్ కెమెరా మిస్సింగ్ ఉంది, 4K సపోర్ట్ లేదు, యూట్యూబ్లో కూడా 4K ప్లే అవ్వదు. కాకపోతే ఇంకా OnePlus ఫ్యాన్స్ అయితే ఆ ప్రైస్ రేంజ్లో తీసుకోవచ్చు. అయితే మీకు ఎట్లా అనిపించింది అన్బాక్సింగ్ OnePlus Nord CE2 Lite 5G? ఇది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.